రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ కు రిమాండ్ పొడిగించింది కోర్టు. మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు విజయ్ పాల్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ కు రిమాండ్ పొడిగించింది కోర్టు. మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు విజయ్ పాల్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ కు రిమాండ్ పొడిగించింది కోర్టు. మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు విజయ్ పాల్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు.